గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చూస్తేనేమో చాలా ఫాస్ట్ ఉన్నాడు మనిషి, చాలా సమర్థుల్లాగా ఉన్నాడు. చాలా అతి కొద్ది పీరియడ్లోనే పొలిటికల్గా ఉన్నత స్థానానికి వచ్చేసాడు. రేవంత్ రెడ్డి గారు అవుట్లుక్ ఏమో చాలా బాగుందండి. ఆయన మూసీ నది ప్రక్షాళన చేయటం అనేది చాలా గొప్ప ఆలోచన. హైడ్రా కూడా గొప్ప ఆలోచన. హైడ్రా కూడా చాలా గొప్ప ఆలోచన. ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజల్లో ఇప్పుడు ఒక భయం అయితే నెలకొన్నది. ఏమని? నాలాలు ఆక్యుపై చేస్తే ఊరుకోరు, చెరువులు ఆక్యుపై చేస్తే ఊరుకోరు అని ప్రజల్లో ఏంటంటే అంతకుముందు విచ్చలవిడితనం. ఆ విచ్చలవిడితనానికి కారణం ఎవరు? మళ్ళీ నాయకులు వాళ్ళే స్వయంగా ఆక్యుపై చేశారు. ఇప్పుడు నిర్ద్వందంగా ఏంటంటే అవతల ఉన్నది ఎవరు అని చూడకుండా వాటిని కూలగొట్టడం అనేది, వీళ్ళు పర్మిషన్స్ తీసుకొని బ్యాంకు లోన్స్ తీసుకొని కట్టినవి కూలగొట్టడం అయితేనేమో తప్పే. వాళ్ళకి ఏదైనా మరి తగినంత నష్టపరిహారం చూపించకుండా, ఎందుకంటే ఆ జరిగిన తప్పు వ్యవస్థది కూడా ఉంది. ఇప్పుడు మరి వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ సెట్ చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఎట్టిస్తున్నారు, మరి నాలా సర్టిఫికెట్లు ఎట్టిస్తున్నారు, మరి గ్రామ పంచాయతీ పర్మిషన్ సెట్లు ఇస్తున్నారు. అందువల్ల అవన్నీ చూసి కామన్ మ్యాన్ నష్టపోయి మోసపోయి కొనుక్కున్నాడు. వాడిని మీరు శిక్షించకూడదు. ఇవాళ దానికి బాధ్యులు ఎవరైతే వాళ్ళ నుంచి మీరు వసూలు చేసి వీళ్ళకి ఇవ్వాలి, కూలగొట్టండి, కానీ దాని తగినంత కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. రైట్. సిస్టమ్ మీద ఆధారపడి వాళ్ళు అయితే ఇన్నోసెంటే కదా. అందువల్ల ఏంటంటే మరి మూసీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇంత విశ్వనగరంగా చేస్తామని చెప్పుకుంటూ ఈ నగరం మధ్య నుంచి ఒక మురిక్కాలం ఇలా ప్రవహించడం అనేది పద్ధతిగా ఉందా? లేదు. దీన్ని ఒక లిమిట్ చేసి దీనికి ఒక సరైన మార్గం చూపించవలసిన అవసరం ఉంది. నా అభిప్రాయం ఏంటంటే దాన్ని 3 పాయలుగా వర్గీకరించారా. ఆ మధ్యలో ఉండేదేమో స్వచ్ఛమైన నీరు ప్రవహించేది ఉంటుంది. దానికి అటుపక్క సిటీకి అటుపక్క నుంచి వచ్చే మురుగంతా అటుపక్క కాలం ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇటు నుంచి వచ్చే మురుగంతా దీనికి కాలం ఉండాలి. మొత్తం 3 పాయలుగా విభజించవలసి వస్తుంది. అది ఒక్కొక్కటి 100 అడుగులు, మిగతా ఏమో కనీసం 75 అడుగులు, 250-300 అడుగుల వెడల్పుతోటి దాన్ని చేయాల్సి ఉంటుంది. చేస్తే అప్పుడు ఆ మురికి నీళ్ళను ఈ స్వచ్ఛమైన నీళ్లు కలవకుండా ఉంటాయి. తర్వాత ఈ మురికి నీరు పోయే దాని మీద ఏంటంటే వీలైనంత వరకు చాలా వరకు స్లాబ్ కూడా వేయాలి. ఇది అవసరం. లేకపోతే ఇప్పుడు అక్కడ పేద ప్రజలు మరి బ్రతుకుతున్నారు. అంతకన్నా గతి లేక వాళ్ళంతా ఎవరయ్యా అంటే వీధి బిలో పావర్టీనే కదండి, వాళ్ళు ఊళ్ళోనే ఉండాలి. ఎందుకంటే ఆ వీధి పక్కన అవి ఇవి వస్తువులు వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. చీపిరి కట్టలనే లేకపోతే బొమ్మలనే అవి ఇవి అమ్ముతూ ఉంటారు. కుండల రకరకాల నగిషి వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఊరు బయట 30 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి ఇల్లు ఇస్తేనేమో వాళ్ళకి వ్యవహారం నడవదు. ఇప్పుడు ఎట్లాగో మీరు ప్రజలకి ఇళ్ల సైట్లు ఇవ్వటం, లేకపోతే ఇళ్ళు కట్టించి ఇవ్వటం అనేది ప్రభుత్వ బాధ్యత కింద మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. అది మిగతా అందరికన్నా ముందు వీళ్ళకి ఇవ్వండి. మూసీ ఎవరైతే డిస్ప్లేస్ అవుతూ ఉంటారో వాళ్ళకి ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వండి. కావాలంటే మూసీ నది ఒడ్డునే మల్టిపుల్ ఫ్లోర్స్ కట్టించి ఇవ్వండి. వాళ్ళని అకామిడేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాగే మూసీ నదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే చెరువులు నాలాలు ఆక్యుపై చేసి కట్టిన నిర్మాణాలను తొలగించవలసిన అవసరం ఉంది. అవి లేకపోతే ఏమవుతుందంటే మీకు, కానీ ఇన్నాళ్ళుగా చేయని వర్క్ని ఇవాళ ఈయన వచ్చి నేను చేస్తానని అనటం అనేది కొంచెం అందరూ ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళుగా జరిగిన అవినీతి జరిగినప్పుడు కామ్గా ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కానీ వాళ్ళకు ఒక్కరోజుగా, అందువల్ల ఏంటంటే అతను దానికి కావలసినటువంటి తెగువ చతురత అన్నీ ఉన్నట్టే, అనుమానం లేదు. ఇక 4వది ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా ఒక విషమ పరీక్ష ఏమిటి అంటే అభివృద్ధి, సంక్షేమం. అవును. వీటికి సంఖ్యలు ముక్కుతాడు ఎక్కడ అంటేనేమో రిసోర్సెస్, డబ్బు లేదు. ఉన్నంత వరకు కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి, నేను ఇందాక చెప్పాను కదా, ఎందుకోసం ఓట్లు కొనుక్కుంటున్నాను నేను, మా గ్రూప్ గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నా సొంతం అవుతుంది, మళ్ళీ వీళ్ళతోటే కలిసి పంచుకుంటా. ఈ పేరుతో ఏంటంటే ఓటుకు 2, 3, 4, 5 వేల రూపాయలు పంచైనా సరే మనం గెలుస్తున్నాం. తర్వాత నా డబ్బులు నేను పంచితే పర్వాలేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కదా. అంటే డబ్బు పంచితే నేరం, ఓటుకు నోటు ఇవ్వద్దు నేరం. కానీ ప్రభుత్వ డబ్బు పంచుతానని వాగ్దానం చేయి అంటే నీ డబ్బు ఎందుకు పాడు చేసుకుంటావయ్యా పిచ్చివాడా, నీది నువ్వు దాచుకో, ప్రభుత్వ సొమ్ము పంచు. నువ్వు వాళ్ళకి ఏం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 5,000 ఇస్తాను రాదు, విడాకులు ఇస్తే 10,000 అని రాదు.
అవకాశం ఒక పార్టీకి ఉంది, ఇంకో పార్టీకి ఉండకపోవచ్చు. Yes, లేదా అంతే చిన్న కదా. చిన్న పార్టీలకు ఉన్న ఇండిపెండెంట్లకి ఉండదు. ఇండిపెండెంట్ ఎవడైనా లేదా సిపిఎంఓ సిపిఐఓ వీళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇంటి పన్ను రద్దు చేస్తామన్నాడు అనుకోండి, నవ్వుతారు. నవ్వుతారు. నువ్వెట్ట అధికారంలోకి వస్తావు, నువ్వు పోటీ చేసిందే 3 సీట్లు అయితే. అందువల్ల ఏమైంది, ప్రభుత్వ సొమ్ము మీ సొమ్ముగా పంచుతాననే అధికారం మీకుంది, నాకు అవకాశం లేదు. మరి ఇద్దరి మధ్య పోటీ అంటే ఎట్లా చెప్పండి, మీరే గెలుస్తారు, నేను ఎట్లా గెలుస్తా? ఎస్. ఇది ఏంటంటే రాజ్యాంగం ఆర్టికల్ 14కి విరుద్ధం. ఇద్దరు అసమానుల మధ్య పోటీ. ఎస్. ఈ పోటీ చేసే ఇద్దరి మధ్య అసమానత ఉంది. ప్రభుత్వ సొమ్ము కానీ వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ఏంటంటే పాతకాలం రాజుల్లాగా ఉద్రేకం వచ్చినప్పుడల్లా మెళ్ళలోంచి ఒక గొలుసు తీసేసి ఇలా ఇసిరేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో అట్లాంటి అవకాశం లేదు. ఇది ఆర్టికల్